Welcome to Arvind's Spoken English and I am Arvind Subbarao. Today we are going to analyze Hindu editorial, which is very important topic. Crossing a line. గీత దాడుతున్నారు. క్రాసింగ్ ఏ లైన్ మీన్స్ గీత దాటడం అంటే తన బార్డర్ ఏదో దాడుతున్నారు. ఎవరు దాడుతున్నారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మోడీ గవర్నమెంట్ ఆర్మీని అలాగే బ్యూరోక్రాట్స్ని పార్టీ ప్రయోజనాల కోసం 9 సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి అచీవ్మెంట్స్, విజయాలని ప్రచారం చేయడానికి వీళ్ళని అటు ఆర్మీ అఫీషియల్స్ని ఇటు జనరల్ అఫీషియల్స్ని వాడుకోవాలని నిర్ణయించుకున్నారు. దానికి ఒక ప్రోగ్రామ్ పేరు ఏదో పెట్టారు. సో దానికి సంబంధించినటువంటి ఎడిటోరియల్ ఈరోజు మనము చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు హిందూ ఎడిటోరియల్. టుడేస్ ఎడిటోరియల్ ఈజ్ క్రాసింగ్ ఏ లైన్. క్రాసింగ్ ఏ లైన్ అంటే గీత దాటడం. ఎవరు గీత దాడుతున్నారు? మిస్టర్ మోడీ ఒక గీత దాటే పని చేస్తున్నారు. ఏం చేస్తున్నారో చూద్దాం. ద గవర్నమెంట్ షుడ్ డెసిస్ట్ ఫ్రమ్ పొలిటిసైజింగ్ ద బ్యూరోక్రసీ. డెసిస్ట్ అంటే దూరంగా ఉండడం. దేనికి దూరంగా ఉండాలంటే పొలిటిసైజింగ్ ద బ్యూరోక్రసీ. బ్యూరోక్రసీ మీన్స్ ఉద్యోగస్వామ్యం, అంటే ఉద్యోగులు, గవర్నమెంట్లో పనిచేసే ఉద్యోగులందరినీ ఆ వ్యవస్థని బ్యూరోక్రసీ అంటాం. ఆ బ్యూరోక్రసీని పొలిటిసైజింగ్ చేస్తున్నారు, రాజకీయం చేస్తున్నారు. ఇంకెవరు? మన మోడీ సార్. దానికి దూరంగా ఉండాలనేది ఇప్పుడు హిందూ ఎడిటోరియల్ యొక్క సజెషన్. ద గవర్నమెంట్ షుడ్ డెసిస్ట్ అంటే దూరంగా ఉండడం, మానుకోవడం. ఏం చేస్తున్నారు? పొలిటిసైజింగ్ ద బ్యూరోక్రసీ. ఈ బ్యూరోక్రసీని అంటే ఉద్యోగస్వామ్యాన్ని రాజకీయం చేయడం నుంచి గవర్నమెంట్ దూరంగా ఉండాలి. ఎందుకలా? ఏం జరిగిందో న్యూస్లో చూద్దాం. The center has asked all the departments to deploy officers to showcase its achievements across the country down to the village level through a road show titled Viksit Bharat Sankalpa Yatra, which will run from November 20 to January 25-24. అంటే ద సెంటర్ హ్యాజ్ ఆస్క్డ్ ఆల్ డిపార్ట్మెంట్స్. గవర్నమెంట్లోని అన్ని డిపార్ట్మెంట్స్కి సెంటర్ ఒక వర్క్ చేయమని అడిగింది. ఏంటంటే టు డిప్లాయ్ ఆఫీసర్స్ అందరినీ మోహరించమని. ఏం చేయడానికి? టు షోకేస్ ఇట్స్ అచీవ్మెంట్స్. గవర్నమెంట్ సాధించినటువంటి, ఇప్పటివరకు గవర్నమెంట్ సాధించినటువంటి వాళ్ళ అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఘనకార్యాలు, వాటిని షోకేస్ చేయాలని, అంటే ప్రదర్శించాలని. ఎక్కడ? అక్రాస్ ద కంట్రీ, దేశం మొత్తం, డౌన్ టు ద విలేజ్ లెవెల్, గ్రామాల స్థాయి వరకు, త్రూ ఏ రోడ్ షో. వీళ్ళు ఒక రోడ్ షో నిర్వహించాలి. ఎవరు? ఆల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్. దానికి ఒక టైటిల్ నిర్ణయించారు, విక్షిత్ భారత్ సంకల్ప యాత్ర అనేటటువంటి టైటిల్ పెట్టారు. ఈ టైటిల్తో రోడ్ షో నిర్వహించాలని, ఆఫీసర్స్ అందరినీ రోడ్ల మీద మోహరించాలని గవర్నమెంట్ అడిగింది. ఆ ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అంటే విచ్ విల్ రన్ ఫ్రమ్ November 20 to January 25-24. జనవరి 25, 2024 సంవత్సరం వరకు, అంటే వచ్చే నెల 25, వచ్చే సంవత్సరం January 25 వరకు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయాలని మోడీ గవర్నమెంట్ అన్ని డిపార్ట్మెంట్స్ని అడిగింది. టు బి షూర్, the outreach is only about achievements of the last 9 years that corresponds to the 2 terms of Bharatiya Janata Party that began in 2014. ఇదేంటి? కేవలం 2014లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 9 ఇయర్స్ కరస్పాండ్స్, అంటే ఆ 9 ఇయర్స్కి సంబంధించినటువంటి అచీవ్మెంట్స్ మాత్రమే. అవి ప్రజల్లోకి వెళ్ళాలి. అవుట్ రీచ్, ఎక్కడికి చేరువవ్వాలో వాళ్ళకి చేరువయ్యేటట్టుగా డిపార్ట్మెంట్స్ అన్నీ వర్క్ చేయాలని మోడీ గవర్నమెంట్ అన్ని డిపార్ట్మెంట్స్ని ఆదేశించింది. ద క్యాంపెయిన్ మీన్స్ ప్రచారం, ఈజ్ కన్వీనియంట్లీ టైమ్డ్ ఫర్ ద లోక్సభ ఎలక్షన్ విచ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ April-May 2024. సో ఇప్పుడు మోడీ ప్రవేశపెట్టబోతున్నటువంటి ఈ క్యాంపెయిన్ ఎగ్జాక్ట్లీ వాళ్ళకి, బీజేపీ గవర్నమెంట్కి కన్వీనియంట్గా ఉండేటట్లుగా రానున్న ఎలక్షన్స్ April-May 2024, ఏప్రిల్లో మేలో జనరల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, లోక్సభ ఎలక్షన్స్. ఆ ఎలక్షన్స్కి సౌకర్యంగా ఉండేటట్లుగా ఈ క్యాంపెయిన్ని స్టార్ట్ చేయబోతున్నారు.
Joint secretaries, directors and deputy secretaries will be appointed Ratha Prabharis, that means chariots in charge for the road show. వీళ్ళు ఈ రోడ్ షో కండక్ట్ చేస్తున్నారు. ఈ రోడ్ షోకి ఒక్కొక్క ఈ జాయింట్ సెక్రటరీ, డైరెక్టర్, డిప్యూటీ సెక్రటరీ స్థాయి కలిగినటువంటి ఆఫీసర్స్ని రథసారథులుగా, చారియట్స్ ఇన్ చార్జ్ మీన్స్ రథ ప్రభారీస్ అంటే హిందీ ఓడిది. రథ ప్రభారీస్ అంటే రథసారథిగా ఈ ఆఫీసర్స్, ఈ హెడ్స్ ఉండి ఈ క్యాంపెయిన్ని కండక్ట్ చేయాలట. సెపరేట్లీ ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఈజ్ సెట్టింగ్ అప్ 822 సెల్ఫీ పాయింట్స్ వేర్ సిటిజన్స్ కెన్ క్లిక్ దెమ్సెల్వ్స్ విత్ ఏ పిక్చర్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. తర్వాత సపరేట్గా ప్రత్యేకంగా డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అంటే రక్షణ శాఖ వాళ్ళు ఈ సెట్టింగ్ అప్ 822 సెల్ఫీ పాయింట్స్, 822 సెల్ఫీ పాయింట్స్ పెడతారట. అక్కడ నరేంద్ర మోడీ ఫోటో ఒకటి పెడతారు, అద్భుతమైన ఫోటో. ఆ ఫోటో దగ్గర సిటిజన్స్ అంటే పౌరులు ఎవరైనా సరే, భారతీయ పౌరులు ఎవరైనా కెన్ క్లిక్ దెమ్సెల్వ్స్ విత్ ఏ పిక్చర్, ఆయనతో ఒక సెల్ఫీ దిగచ్చు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీతో అక్కడ సెల్ఫీ దిగడానికి ఒక సెల్ఫీ పాయింట్ని ఏర్పాటు చేస్తారు. అట్లా 822 సెల్ఫీ పాయింట్స్ని డిఫెన్స్ మినిస్ట్రీ వాళ్ళు ఏర్పాటు చేయడానికి వాళ్ళను కూడా ఆదేశింపబడ్డారు. గైడ్ లైన్స్ ఇష్యూడ్ బై ద మినిస్ట్రీ go into great details on how to promote the work of the last 9 years. మినిస్ట్రీ నుంచి వీళ్ళకి గైడ్ లైన్స్ ఇవ్వబడినాయి డిఫెన్స్ వాళ్ళకి. గో ఇంటూ గ్రేట్ డీటెయిల్స్, కంప్లీట్ డీటెయిల్స్ తీసుకొని అండ్ హౌ టు ప్రమోట్ ద వర్క్, ఈ వర్క్ని ఎలా ప్రమోట్ చేయాలి. ఏమిటా ప్రమోట్? ద లాస్ట్ 9 years, గత 9 సంవత్సరాల్లో బీజేపీ గవర్నమెంట్ సాధించినటువంటి వర్క్ ఏదైతే ఉందో, విజయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకెళ్ళి జనాల్లోకి ప్రమోట్ చేయాలని మినిస్ట్రీ నుంచి అధికారులకి, అంటే మిలిటరీ అధికారులకి ఆదేశాలు వచ్చినాయి. ఇట్ హ్యాస్ బీన్ డైరెక్టెడ్ దట్ ది సెల్ఫీ పాయింట్స్ షుడ్ బీ సెటప్ ఎట్ ప్రామినెంట్ లొకేషన్స్ విచ్ హ్యావ్ మ్యాక్సిమం ఫుట్ఫాల్ అండ్ ద పొటెన్షియల్ ఆఫ్ అట్రాక్టింగ్ పబ్లిక్ అటెన్షన్. ఎక్కడెక్కడ ఈ సెల్ఫీ పాయింట్స్ పెట్టాలో మిలిటరీ వాళ్ళకి గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసింది. ఇట్ హ్యాస్ బీన్ డైరెక్టెడ్, అది డైరెక్ట్ చేయబడింది. దట్ మీన్స్ గవర్నమెంట్ హ్యాస్ డైరెక్టెడ్ ఏమని, దట్ దీస్ సెల్ఫీ పాయింట్స్ షుడ్ బి సెటప్, ఈ సెల్ఫీ పాయింట్లు సెటప్ చేయాలని, ఏర్పాటు చేయాలని ఎక్కడ, ఎట్ ప్రామినెంట్ లొకేషన్స్, అత్యంత ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో. ముఖ్యమైన ప్రాంతాలు అంటే ఏమిటంటే విచ్ హ్యావ్ మ్యాక్సిమం ఫుట్ఫాల్, మ్యాక్సిమం ప్రజలు ఎక్కడైతే మూవ్ అవుతుంటారో, తిరుగుతుంటారో, ప్రజా సందోహం ఎక్కడ ఉంటుందో అలాంటి చోట్ల. అండ్ ద పొటెన్షియల్ ఆఫ్ అట్రాక్టింగ్ పబ్లిక్ అటెన్షన్, ఎక్కడైతే పబ్లిక్ అటెన్షన్ని, ప్రజల్ని మనం అట్రాక్ట్ చేయగలుగుతామో, అట్రాక్ట్ చేసేటటువంటి కెపాసిటీస్, పొటెన్షియల్ ఎక్కడైతే శక్తి ఉంటుందో అలాంటి చోట్లల్లా సెల్ఫీ పాయింట్స్ పెట్టాలని ఆర్డర్ చేయబడింది. అలాంటి పాయింట్స్ ఏమిటేమిటో కూడా చెప్పారు. వార్ మెమోరియల్స్ అంటే యుద్ధ స్మారకాలు, డిఫెన్స్ మ్యూజియంస్, డిఫెన్స్ అంటే రక్షణ శాఖకు సంబంధించినటువంటి మ్యూజియంస్, రైల్వే అండ్ మెట్రో స్టేషన్స్ దగ్గర, బస్ స్టేషన్స్లో, ఎయిర్పోర్ట్స్ దగ్గర, మాల్స్ అండ్ మార్కెట్ ప్లేసెస్, స్కూల్స్ అండ్ కాలేజెస్, టూరిస్ట్ డెస్టినేషన్స్, బాగా టూరిస్ట్ వచ్చేటటువంటి ప్రదేశాల్లో, అండ్ ఫెస్టివల్ గ్యాదరింగ్స్, ఎక్కడైతే పండగలకి జనాలు బాగా గ్యాదరింగ్స్ ఏర్పడతారో అలాంటి చోట్లల్లా ఈ సెల్ఫీ పాయింట్స్ పెట్టాలని డిఫెన్స్ మినిస్ట్రీ వాళ్ళ అధికారులను ఆదేశించడం జరిగింది. ఆర్ ప్లేసెస్ వేర్ దీస్ పాయింట్స్ ఆర్ కమింగ్ అప్, ఈ పాయింట్స్లో పెట్టడం ద్వారా ఎక్కువ జనాల్లోకి వెళ్ళొచ్చు అనేది వాళ్ళ ఫీలింగ్. అపోజిషన్ పార్టీస్ లెడ్ బై కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖార్గే హ్యావ్ కాల్డ్ అవుట్ ద గవర్నమెంట్ ఫర్ ద బ్రాజన్ పొలిటిసైజేషన్ ఆఫ్ ది బ్యూరోక్రసీ అండ్ మిలిటరీ. సో ఇప్పుడు అపోజిషన్ పార్టీస్, మల్లికార్జున ఖార్గే అధ్యక్షత వహించబడుతున్నటువంటి ఈ ఇండియా బ్లాక్ అనే ఒక కూటమిగా ఏర్పడి ఉన్నారు కదా, వీళ్ళందరూ కలిసి దీన్ని దారుణంగా విమర్శించారు. ఏమనంటే బ్రాజన్ పొలిటిసైజేషన్ అంటే నిస్సిగ్గుగా మీరు రాజకీయం చేస్తున్నారు, మిలిటరీని రాజకీయంగా మార్చేస్తున్నారని చెప్పేసి విమర్శించడం జరిగింది. అటు ఆఫ్ ద బ్యూరోక్రసీ అండ్ మిలిటరీ బోత్, ప్రజాస్వామ్యాన్ని, ఉద్యోగస్వామ్యాన్ని యాజ్ వెల్ యాజ్ మిలిటరీ, రక్షణ శాఖని, వీళ్ళిద్దరిని కూడా మీరు రాజకీయాలు చేస్తున్నారని మన మల్లికార్జున ఖార్గే విమర్శించడం జరిగింది.
India's constitutional scheme of governance envisages the separation of power among the three arms of the state: the executive, the judiciary, and the legislature, and also a line of separation between the bureaucracy and the military from the political executive. సో మనకి ఈ పేర అర్థం కావాలంటే ఇది సరిగ్గా తెలియాలి. ఇదేంటంటే కాన్స్టిట్యూషనల్ స్కీమ్ ఆఫ్ గవర్నెన్స్ అంటే ఏంటి? కోర్స్ మీకు ఇదంతా చాలామందికి తెలిసి ఉండొచ్చు. ఒకవేళ తెలియకపోతే కానీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దీని మీనింగ్ ఏంటో తిరిగి చూద్దాం మనం ఒకసారి. ఇండియాస్ కాన్స్టిట్యూషనల్ స్కీమ్ ఆఫ్ గవర్నెన్స్ అంటే భారత రాజ్యాంగ పరిపాలనా విధానం ఏమిటంటే, ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వానికి 4 పిల్లర్స్ ఉండాలి. 4 పిల్లర్స్లో ఒకటి ద లెజిస్లేచర్, ఒకటి ఎగ్జిక్యూటివ్, ఒకటి జ్యుడిషియరీ, మరొకటి 4th అంపైర్ మీడియా. వీటి గురించి కొంచెం తెలుసుకుందాం. ది లెజిస్లేచర్ మీన్స్ శాసనసభ అంటే చట్టాలు చేసేటటువంటి ఎయిదర్ పార్లమెంట్ ఆర్ లోకల్ అసెంబ్లీస్. ప్రతి రాష్ట్రానికి సంబంధించిన అసెంబ్లీ మరియు పార్లమెంటు ఇవి శాసనాలు చేస్తారు, అందుకని వాళ్ళని ది లెజిస్లేచర్ అన్నారు. ఒకటి. రెండవది ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక శాఖ. అంటే వాళ్ళు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ చేసిన చట్టాలని అమలుపరిచేటటువంటి శాఖ. ఈ ఎగ్జిక్యూటివ్లో అందరూ ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇలా డిఫరెంట్ నాలెడ్జ్ పీపుల్ అంతా ఎగ్జిక్యూటివ్లో ఉంటారు. ఈ ఎగ్జిక్యూటివ్లో ఉన్న వాళ్ళందరూ పర్మనెంట్ ఎంప్లాయీస్, ప్రభుత్వ ఉద్యోగులు. వాళ్ళు వన్స్ జాబ్ వచ్చిందంటే 30 years వాళ్ళని ఎవరు ఏమీ చేయలేరు. కాబట్టి వీళ్ళ మీద పెత్తనం మొత్తం లెజిస్లేచర్లో ఉన్నటువంటి ఎంపీలకి, ఎమ్మెల్యేలకి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఏమన్నా తేడా చేస్తే వాళ్ళు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఇది ఒక సిస్టమ్. తర్వాత జ్యుడిషియరీ అంటే న్యాయ వ్యవస్థ. లోకల్ నుంచి చిన్న చిన్న కోర్టుల దగ్గర నుంచి హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు ఉండే కోర్టులంతా కూడా జ్యుడిషియరీ కిందకు వస్తుంది. ఈ జ్యుడిషియరీ ఏంటంటే వాళ్ళు చేసినటువంటి లెజిస్లేచర్ని ఈ ఎగ్జిక్యూటివ్స్ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నారా లేదా అనే దాని మీద అవసరమైనప్పుడు న్యాయ సమీక్షలు జరపడానికి న్యాయ వ్యవస్థ ఉంటుంది. ఇక 4th వచ్చేసి దాని పేరే 4th అంపైర్, వాచ్ డాగ్. ఎవరైతే అది మీడియా. పేపర్ల వాళ్ళు, న్యూస్ పేపర్స్ అండ్ మీడియా వాళ్ళని, టీవీల వాళ్ళని 4th అంపైర్ మీడియా అంటారు. యాక్చువల్గా వీళ్ళు పరిపాలనలో భాగం కాదు. వీళ్ళని వాచ్ డాగర్ ఎందుకు అన్నామంటే, ఈ ముగ్గురు గవర్నమెంట్కి సంబంధించినటువంటి డబ్బుల్ని తినేస్తున్నట్లయితే, దొంగలుగా మారినట్లయితే దిస్ డాగ్ హ్యాస్ టు బార్క్ ఎట్ దెమ్. ఇప్పుడు ఈ కుక్క వాళ్ళని చూసి మొరగాలి. అయితే దౌర్భాగ్యం ఏంటంటే, దేశంలో పత్రికల వాళ్ళందరూ ఏదో ఒక పార్టీకి అమ్ముడు పోయి దొంగలను చూసి మొరగడం మానేసి ఓనర్లనే కరుస్తున్నాయి. మీరు చూస్తే కానీ కొన్ని పేపర్లు పొద్దుస్మానం ఆయా పార్టీలకి బాకాలు వదలడం తప్ప వాళ్ళు ఏమీ చేయట్లేదు. ఓకే, ఈ 4 ఎంపైర్స్, ఈ 4 పిల్లర్స్ మనకి కాన్స్టిట్యూషనల్ స్కీమ్ ఆఫ్ గవర్నెన్స్. అయితే వీటికి మనం గుర్తుంచుకోవాల్సిందంటే వీటన్నిటి మధ్య లైన్స్ ఉన్నాయంటే దాని అర్థం ఏంటంటే అవి ఏ రెండు కలవకూడదు. కలిస్తే మోసం జరిగిపోతుంది. ఎగ్జిక్యూటివ్స్ అండ్ లెజిస్లేచర్ కలిసిందంటే తప్పుడు విధానాలు ఇచ్చేస్తారు. వీళ్ళకి జ్యుడిషియరీ కనుక సపోర్ట్ చేస్తుందంటే ఇంకా దారుణాలు ఏర్పడతాయి. సో మీడియా ఎట్లాగూ వాళ్ళు ఎవరినో భుజాన్ని ఎత్తుకొని దిక్కుమాల పనులు చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇండియాస్ కాన్స్టిట్యూషనల్ స్కీమ్ ఆఫ్ గవర్నెన్స్ అంటే మనకి ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఆ 3 ఉంటాయి: ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అండ్ జ్యుడిషియరీ. ఎన్విసేజెస్ ద సెపరేషన్ ఆఫ్ పవర్ అమాంగ్ ద 3 ఆర్మ్స్ ఆఫ్ ద స్టేట్. ఈ మూడింటి మధ్య, ఈ 3 పిల్లర్స్ మధ్య ఒక సపరేషన్ ఆఫ్ పవర్, వాళ్ళ డివిజన్ ఉంది. ఆ 3 ఏమిటంటే ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అండ్ ద లెజిస్లేచర్, అండ్ ఆల్సో ఏ లైన్ ఆఫ్ సపరేషన్ బిట్వీన్ ద బ్యూరోక్రసీ అండ్ ద మిలిటరీ ఫ్రమ్ ద పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. ఇక్కడ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అంటే మినిస్టర్స్ అండ్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ని పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అంటాం. వీళ్ళని అధికారులనేమో బ్యూరోక్రాటిక్ ఎగ్జిక్యూటివ్ అంటారు. పొలిటికల్ ఎగ్జిక్యూటివే వీళ్ళ మీద, బ్యూరోక్రాట్స్ మీద పైన అధికారం చెలాయిస్తూ వాళ్ళు ఎలా చేయాలో చేస్తుంటారు. అయినప్పటికీ దెర్ ఈజ్ ఎ సపరేషన్ ఆఫ్ పవర్. ఎవరి పవర్స్ వాళ్ళకున్నాయి. దెర్ ఈజ్ ఎ లైన్ బిట్వీన్ దెమ్. ఇది క్రాసింగ్ ఏ లైన్ అంటే ఒకరు మరొక దాంట్లోకి ఎంటర్ అవ్వడం. యాక్చువల్గా మిలిటరీ అండ్ బ్యూరోక్రసీ అండ్ మిలిటరీ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కంట్రోల్లో ఉంటాయి కానీ కలవకూడదు. వైల్ బోత్ ద బ్యూరోక్రసీ అండ్ ద మిలిటరీ ఆర్ స్ట్రిక్ట్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద పొలిటికల్ ఎగ్జిక్యూటివ్,
కరెక్ట్గా వాళ్ళ కంట్రోల్లోనే ఉంటారు మిలిటరీ అండ్ బ్యూరోక్రసీ, బట్ దే ఆర్ ఇన్సులేటెడ్ ఫ్రమ్ పార్టిషన్ పాలిటిక్స్. వీళ్ళు రాజకీయ పాలిటిక్స్కి సంబంధించిన మ్యాటర్స్లో పొరపాటున కూడా ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఇన్ఫ్యాక్ట్ నిజానికి ద ఎక్స్టెన్సివ్ ఎలక్షన్ ప్రాసెస్ ఇన్ ఇండియా హ్యాస్ లార్జ్లీ రిటైన్డ్ ఇట్స్ క్రెడిబిలిటీ బికాస్ ఆఫ్ ద బ్యూరోక్రాటిక్ ఇంపార్షియాలిటీ డిమాండెడ్ బై ద సిస్టమ్. మన సిస్టమ్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లుగా ఇన్ఫ్యాక్ట్ ద ఎక్స్టెన్సివ్ ఎలక్షన్ ప్రాసెస్ అని మన దేశంలో ఎలక్షన్ ప్రాసెస్ చాలా పెద్ద ఎలక్షన్ ప్రాసెస్ ఉంది. ఈ ఎలక్షన్ ప్రాసెస్ ఇండియాలో లార్జ్లీ రిటైన్డ్ ఇట్స్ క్రెడిబిలిటీ. ఆ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు నిలబెట్టుకొని ఉన్నారు, వాళ్ళ విశ్వసనీయతను నిలబెట్టుకున్నారు. క్రెడిబిలిటీ అంటే విశ్వసనీయత, దానిని నిలబెట్టుకున్నారు. ఎవరు వాళ్ళు? బ్యూరోక్రాట్స్. మ్యాక్సిమం ఎలక్షన్ కమిషన్లో ఉండే వాళ్ళందరూ కూడా బ్యూరోక్రాట్సే ఉంటారు. వాళ్ళు ఇంపార్షియాలిటీ డిమాండెడ్ బై ద సిస్టమ్. సిస్టమ్ అంటే మనం కాన్స్టిట్యూషన్ డిమాండ్ చేసిన దాని ప్రకారం వాళ్ళు ఇంపార్షియల్గా అంటే పక్షపాతరహితంగా ఉండి బ్యూరోక్రాట్స్ వాళ్ళ విశ్వసనీయతని నిలబెట్టుకున్నారు. ద మిలిటరీ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ డొమెస్టిక్ పాలిటిక్స్ ఈజ్ కన్సిడర్డ్ అనాథెమా. మిలిటరీ ఇన్వాల్వ్మెంట్ ఏదైనా సరే ఒక డొమెస్టిక్ పాలిటిక్స్కి సంబంధించిన వ్యవహారాల్లో అది పాల్గొన్నది ఏంటంటే ఇట్ ఈజ్ కన్సిడర్డ్ అనాథెమా, అంటే ఒక శాపంగా భావించాలి. అంటే మిలిటరీ వాళ్ళు ఎప్పుడు కూడా పొలిటికల్ యాక్టివిటీలో పాల్గొనకూడదు. సివిల్ అండ్ మిలిటరీ అఫీషియల్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు రిమైన్ లాయల్ టు ద గవర్నమెంట్ ఎలక్టెడ్ బై ద సిటిజన్స్. సివిల్ అండ్ మిలిటరీ అఫీషియల్స్ ఎవరైనా కూడా ఏం ఆశిస్తున్నామనంటే మనము పౌరులచే ఎన్నుకోబడిన ప్రభుత్వానికి వినయంగా ఉండాలి. రిగార్డ్లెస్ ఆఫ్ దేర్ పర్సనల్ ఐడియాలజికల్ ఇన్క్లినేషన్. వాళ్ళ పర్సనల్ భావజాలం ఏమైనా ఉండొచ్చు కాక దానికి బెండ్ అవ్వకుండా గవర్నమెంట్కి వినయంగా ఉండాలి, లాయాలిటీ ప్రదర్శించాలి. ఇన్స్టాంట్ డైరెక్టివ్స్ ఫోర్స్ దెమ్ ఇన్ టు పార్టిషన్ రోల్స్ ఇన్ ఫర్దరెన్స్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద రూలింగ్ పార్టీ. సో ఇన్స్టాంట్ డైరెక్టివ్స్, ఇప్పుడు మనకి మోడీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి డైరెక్టివ్స్ ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో అవి ఫోర్స్ దెమ్ టు పార్టిషన్ రోల్స్. వాళ్ళు పార్టీకి హెల్ప్ చేసేటటువంటి మ్యాటర్లోను ఫర్దరెన్స్ అంటే ఆ తర్వాత ఆఫ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద రూలింగ్ పార్టీ, అధికార పార్టీ యొక్క అవసరాలకి అనుగుణంగా పనిచేస్తున్నట్లుగా ఉంది. ద బీజేపీ స్ట్రాటజీ ఆఫ్ disregarding norms in pursuit of electoral gains has been successful. సో ఈ బీజేపీ ఈ స్ట్రాటజీ ఎలక్టోరల్ గెయిన్స్ అంటే ఎన్నికల్లో గెలవడానికి ఇది అద్భుతంగా సక్సెస్ఫుల్గా అనిపించవచ్చు. బట్ ద ట్రైల్ ఆఫ్ డ్యామేజ్ ఇట్ లీవ్స్ బిహైండ్ విల్ ఫెస్టర్. ఇది చేసేటటువంటి డ్యామేజ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా బోల్డ్ అంతా హార్మ్ఫుల్ మ్యాటర్ అవుతుంది. ఇఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ అండర్మైండ్, ఏదైనా సరే వ్యవస్థలు కనుక రాజకీయ నాయకుల యొక్క కంట్రోల్లో ఉన్నట్లయితే ద డ్యామేజ్ మే వెల్ బి ఇర్రివర్సబుల్. జరిగేటటువంటి డ్యామేజ్ని మనం మళ్ళీ తిరిగి దాన్ని యథాస్థితికి తేలేము. ఇట్ ఈజ్ టైమ్ ద రూలింగ్ పార్టీ కెప్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్ బిఫోర్ ఇట్ సెల్ఫ్ అండ్ ప్రాక్టీస్డ్ వాట్ ఇట్ ప్రీచెస్. అది ఏదైతే బోధిస్తుందో దానినే ఆచరించవలసిన సమయం ఇది. అంతేగాని ఇలా ప్రభుత్వాలని, మిలిటరీని, బ్యూరోక్రసీని వాళ్ళ సొంత వ్యవహారాలకి వాడుకోకూడదని హిందూ పేపర్ వారి అభిప్రాయం.